గుంటూరు మనీ సెంటర్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. లక్కీ వైన్స్ ని ఎత్తివేయాలంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. మందుబాబులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎక్సైజ్ సిఐ లత మాత్రం ఖచ్చితంగా ఇదే ప్రాంతంలో వైన్ షాప్ కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. అంతేకాదు ధర్నా చేస్తున్న మహిళలపై చిందులు వేశారు. మందుబాబుల వల్ల తమకు ఇబ్బంది కలుగుతోందని చెప్తున్నా అదేదీ లేదు, అంతా బుకాయింపంటూ కొట్టిపారేస్తున్నారు ఎక్సైజ్ సిఐ లత. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. గుంటూరు మనీ హోటల్ సెంటర్లోని లక్కీ వైన్స్ ను తొలగించాలంటూ ఇక్కడ స్థానికులు మహిళలు పెద్ద ఎత్తున 2 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. కానీ అధికారులు పట్టించుకోవట్లేదు. ఇప్పటికే గతంలో ప్రజాప్రతినిధులను కలిశారు. ఖచ్చితంగా ఇక్కడ ఈ వైన్స్ ఏదైతే ఈ షాప్ ఉందో మద్యం షాపును దాన్ని తొలగించాలంటూ అప్పుడు ఆదేశాలు ఇచ్చారు. కానీ 2 నెలలు గడుస్తున్నా పూర్తిగా ఇది ఇక్కడే కొనసాగుతూ ఉంది. దీంతో ఖచ్చితంగా లక్కీ వైన్స్ ను తొలగించాలి, ఇక్కడి నుంచి పంపించేసేయాలి అంటూ మహిళలు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. మనతో మహిళలు ఉన్నారు. ఏంటమ్మా, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇక్కడ బార్ పెట్టేస్తున్నా. బార్ పెడితే ఇక్కడ గుడి ఉంది. గుడి ఆడపిల్లలు ఇక్కడ బస్సులు ఆగుతాయి. కాలేజీ పిల్లలు తిరుగుతారు, ఆడపిల్లలు స్కూల్ పిల్లలు ఉన్నారు. ఆయన తీసుకెళ్ళి తల్లులు వస్తారు, వాళ్ళు ఎంబడ పడుతున్నారు తాగి. మేము పెట్టొద్దు అంటున్నాం. పెట్టొద్దు అంటే ముందు వాళ్ళ మంత్రి వాళ్ళు చెప్పండి, వాళ్ళే చెప్పండి, వీళ్ళు చెప్పండి అంటున్నాడు. సీఎం ఎందుకు ఇచ్చాడు పర్మిషన్ అని అడుగుతున్నారు. మీరు సీఎం దగ్గరికి వెళ్ళండి, సీఎం దగ్గరికి ఆర్డర్ తెచ్చుకోమంటున్నాడు పెట్టిన స్టాప్ పెట్టినాడు. అప్పుడు ఏంటి పద్ధతి? మా జనరేషన్ అయిపోతుంది. పిల్లలు తిరుగుతారు. అప్పుడు ఆ పరిస్థితి ఏంటి వాళ్ళది? ఇప్పుడు ఇటు పెడతాడు. ఎక్కడ ఒకటి ఉంది, అది తీపి ఆడే 3 నెలలు టైం ఉంది అన్నాడు. ఆడ తీస్తాను, నేను తీస్తానంటాడు. సరే ఇటు కొనసాగించాడు, అక్కడ ఒకటి తీపిచ్చాం. మళ్ళీ అక్కడే మా ఆడ వచ్చి నేను పెడతానంటాడు. మళ్ళీ ఇంకోటి పెడతాడు. ఈ బారుకు కొట్లు పెడతారు. ఆడ మనిషి బయటకు వస్తారు. కొందా గుడికి వెళ్తా, కొందా చర్చికి వెళ్తా, కొందా మసీదుకి వెళ్తారా, స్కూల్కి వెళ్తారా, ఎక్కడికి వెళ్తారు? హాస్పిటల్ కూడా ఉంది. ఇక్కడ ఎట్ట వెళ్తారు? ఆ బుద్ధి లేదా? మాకు బయటికి రావడానికి భయం వేస్తుంది, పిల్లలకు పంపించడానికి భయం వేస్తుంది. ఆ పిల్లలు కాకుండా మమ్మల్ని కూడా పట్టుకుంటుంటే మేము ఎక్కడ పరిగెత్తేది, మేము ఎక్కడ చేసేది? మేము ఇళ్లల్లో ఉండొద్దా, వెళ్ళొద్దా, చేయొద్దా? బయటికి రావాలన్నా భయపడేట్టుగా ఉండాలంటే ఎట్లా? అక్కడ డే అటు వేరే కూర్చొని తాగి తన్నులాలు ఆడుతూ ఎట్లా పడితే అట్లా పడుకుంటూ కూర్చుంటా అంటే మాకు రావాలని మాకు ఇబ్బందిగా ఉంటదిగా. అది మనకు తెలియట్లేదా వాళ్ళకి? మరి ఇచ్చిన వాళ్ళకి షాప్ మరి ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? తాగిన వాళ్ళకి వాళ్ళు ఇదే వదట్లేదా? వాళ్ళ ఇంట్లో పిల్లలు లేరా, వీళ్ళు లేరా, ఆడపిల్లలు లేరా? అదే ఇది అన్యాయం కాబట్టి ఆడవాళ్ళని రోడ్డు మీదకి వచ్చి ఇది పెట్టద్దంటున్నావు. నువ్వు ఇంకేదైనా బతుకు తిరిగి పెట్టుకో, ఇది మాత్రం బారొద్దు. మేము రోడ్ల మీదకి రావాలి. వైన్ షాపులు పెట్టద్దు. వీళ్ళని పెడితే ఇప్పుడు దాదాపు 4-5 రెడీగా ఉన్నాయి. ఆడవాళ్ళ మీదకి తగాదలకు వస్తారా? ఆడవాళ్ళ మీదకి ఎగబడతారా? ఇదేనా మీ సంస్కారం? బార్లకు ఇచ్చుకొని కూర్చొని కూర్చుంటే మేమంట తాగద్దని మేము ఆ పక్కకి పంపించాలా? నువ్వు అమ్ముకుంటా ఉంటే ఇక్కడ తాగనీయకుండా మేము చూసుకోవాలా? మాకు ఇది ఏమైనా పనా? మాకు ఇవన్నీ వద్దు. వైన్స్ షాప్ ఇక్కడ ఉండటానికి వీలు లేదు. మేము రూట్స్ మేము ఇవ్వలేదు. గుడి బడి అన్ని చూసుకొని ఇచ్చాము. అన్నిటికి 100 మీటర్స్ ఉండే చూసుకొని ఇచ్చాము. ఉంటే మేమే ఇవ్వము, మీరు చెప్పక్కర్లే. అది మీరు పదే వచ్చి గవర్నమెంట్ షాప్ పెడితే కోట్ల ఫీజు కట్టి ఏమండి మీరు? నేను చెప్పేదండి, ఇది పూర్తిగా కమర్షియల్ ఏరియాను. పెట్టుకుంటారు. ఇల్లు ఎక్కడ? వెనక వాళ్ళ ఇంటికే కాదు, ఇక్కడ సంబంధం లేదు. బోల్డ్ స్థలం ఉంది, చర్చి గుడి బోల్డ్ స్థలం ఉంది. ఎంత ఏంటి అంటే మొత్తం టౌన్ లో 70 షాపులు 100 షాపులు వెంట పడింది. ఈ షాప్ కూడా వెంట పడతారు వచ్చి. తెలుసండి అనేక మాట ఆఫీస్ చక్కగా మాట్లాడు. నాకు తెలుసు. మాకు ఇప్పుడు మీకు ఎంత ఉందో షాప్ పెట్టాల్సిన బాధ్యత మాకుంది, ఎస్టాబ్లిష్ బాధ్యత మాకుంది. సరే
పూర్తిగా ఎక్సైజ్ అధికారులు అయితే పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ షాపు కొనసాగిస్తామని కూడా చెప్తున్నారు. మనకు పోలీసులు కూడా వచ్చారు. పోలీసులు ఇక్కడి నుంచి స్థానికుల్ని పంపించేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఇది ఇంటెన్షన్ గా చేస్తున్నారండి. ఇది ఇంటెన్షన్ గా చేసి తప్పితే ఇది వేరే. ఇప్పుడు గవర్నమెంట్ కి రూల్స్ కరెక్ట్ గా ఉంది. పక్కన బ్రాండీ షాప్ ఉంది కదా, పక్కన ఉంది. మాకేందంటే మా గవర్నమెంట్ నామ్స్ ఏంటంటే కమర్షియల్ ఏరియా, ఇది పూర్తిగా కమర్షియల్ ఏరియా. అంతకుముందు ఇక్కడ వైన్స్ నడిచింది సార్, ఇప్పుడు నడుస్తుంది. ఇది ఇంటెన్షన్ గా కావాల్సి చేసే ఉద్యోగం తప్పితే ఎవరికి ఇబ్బందికరమైంది కాదు. ఎందుకంటే గుడి గాని బడి గాని అన్ని మేము నామ్స్ ప్రకారం 100 మీటర్స్ చూసుకొని వచ్చాం. దేనికి కూడా ఇది అప్లిక్ అవ్వట్లేదు. ఇది పక్కా కమర్షియల్ ఏరియా ఇవ్వాలి. అది దాని మీద అంతే చెప్తున్నాను. వీళ్ళు ఏం చెప్తున్నారంటే తాగి ఇక్కడే అది లేకుండా చూస్తామండి. అవి లేకుండా మేము చూసుకుంటాం. మేము ఇక్కడే కొనసాగిస్తాము. ఇక్కడ ఎవరైనా తాగి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే దానికి సంబంధించి సేఫ్టీ మెజర్మెంట్ తీసుకుంటాం, కానీ షాప్ మటుకు ఇక్కడే కొనసాగిస్తామని కూడా చెప్తూ ఉన్నారు. పూర్తిగా అదే ఎక్సైజ్ అధికారులతో అయితే మహిళలు నిలదీస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఇక్కడి నుంచి షాప్ తీసేయాలని చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడి నుంచి షాపు తీసేంత వరకు ఆందోళన కొనసాగిస్తామంటున్నారు. కానీ ఎక్సైజ్ అధికారులు మాత్రం షాపు ఇక్కడే ఉంచి కొనసాగిస్తామని కూడా తేల్చి చెప్పడం జరిగింది. కెమెరాన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.